ఇక రాజ్ అన్న మాటలకైతే కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు కూడా కళావతి గారు ప్రెగ్నెంటా అని బాధలో ఉంటాడు. ఇక కళావతి మాత్రం రాజుతో ఉన్న మెమోరీస్ అన్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇటువైపు కూడా రాజు కూడా కావ్యతో కలిసి ఉన్న అన్ని మెమోరీస్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. కావ్య గారు నాతో కలిసి చాలా బాగుండేవారు, ఇప్పుడు నాతో ఇక ఉండరు అని తెలిసి నేను ఎలా జీవించాలి అని ఇంకా రాజు అయితే బాధపడుతూ ఉంటారు. ఇక ఆయనకి నా కడుపులో ఉన్న బిడ్డ తండ్రి నువ్వే అని చెప్పలేక కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు కూడా కావ్యతో ఉన్న అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇంకా ఇద్దరైతే చాలా బాధలో ఉంటారు. ఇటువైపు నా కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కావ్య ఆయనని దూరం చేసుకుంటున్నా అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇటు పక్కల రుద్రాన్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇక రాజు ఇంటికి రాడు, ఇప్పటి నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది. నాకు చాలా రిలాక్స్డ్గా ఉంది రాహుల్ అని ఇప్పుడు అంటూ ఉంటుంది. ఇంకా రాహుల్ మాత్రం నాకైతే చాలా కోపంగా ఉంది మమ్మీ అని అంటూ ఉంటాడు. ఎందుకురా, ఏమైంది అని రుద్రాని అడుగుతూ ఉంటుంది. నిన్ను అందరిలో కలిసి అందరు నిన్ను తిడుతుంటే నాకు ఇంత బాధ అనిపిస్తుంది మమ్మీ అని అంటే, ఇట్లాంటివి మనకు కామన్ రా అని అంటూ ఉంటుంది రుద్రాని. ఆ మాత్రం దానికి నువ్వు ఫీల్ అయిపోతున్నావా, వదిలేరా, మనలాంటి వాళ్ళు అన్నిటికీ ప్రాక్టికల్గా ఆలోచించాలి, దీనికే బాధపడితే ఎలా అని అంటూ ఉంటుంది. దున్నపోతు మీద వాన పడితే ఎలా దులిపేసుకుంటుందో అలా దులిపేసుకోవాలని ఇంకా రాహుల్తో అయితే అంటూ ఉంటుంది. లేదంటే సర్వైవ్ అవ్వడం చాలా కష్టమని అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ రాజుని ఇంటి నుంచి బయటికి ఎలా పంపించాలని నేను చాలా ఆలోచించాను. ఇప్పుడు తనంతట తానే బయటికి వెళ్ళిపోయాడు, నాకు ఇంకా సంతోషం అని అంటూ ఉంటుంది రుద్రాని. బై గాడ్ గ్రేస్ అని అంటూ ఉంటుంది. తనంతట తానే వెళ్ళిపోయాడు, ఇక చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక రాజ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటికి రాడు అని అంటూ ఉంటుంది. ఇక రాహుల్ ఉండి, అంత ఖచ్చితంగా ఎలా అంటున్నావు మమ్మీ, అతనికి గతం గుర్తుకు లేనప్పుడే ఈ ఇంటికి వచ్చాడు, ఇప్పుడు ఈ గతం గుర్తు వస్తే ఈ ఇంటిని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాడు చెప్పు అని అంటూ ఉంటాడు. వాడు కావ్య మీద కోపంతో వెళ్ళిన వాడు మళ్ళీ ఇంటికి రాడా అని అడుగుతూ ఉంటాడు. కోపంతో వెళితే వచ్చేవాడు, కానీ తను బాధతో వెళ్ళాడు, ఇక మోసపోయి వెళ్ళాడు, ఇంకా ఎప్పటికీ రాడు అని చెప్తూ ఉంటుంది. ఒకవేళ రాజ్ ఇంటికి రావాలంటే ఒక్కటే కారణం, కావ్య ప్రెగ్నెన్సీ గురించి తెలియాలి. ఇక కావ్య ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలి. అలా చెప్పాలంటే కావ్య గతమంతా గుర్తు చేయాలి. గతం గుర్తు చేస్తే రాజుకి ప్రమాదం, కాబట్టి కావ్య అయితే గతం గుర్తు చేయదు అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు కావ్యని ఎలా క్షమిస్తాడు, తిరిగి ఇంట్లో అడుగు ఎలా పెడతాడని అంటూ ఉంటుంది. సో ఇక ఈ ఆస్తి మనకు దక్కినట్టు అని వాళ్ళిద్దరైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రాహుల్ ఉండి, మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ అని అంటూ ఉంటాడు. ఇంకా ఇటు పక్కన కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక రాజ్ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేయదు. ఇంకా అపర్ణ, ఇంద్రాదేవి ఇద్దరు కలిసి కావ్య కోసం టిఫిన్ అయితే పైకి తీసుకొని వస్తారు. ఇంకా ఇంద్రాదేవి ఉండి ఇలా అడుగుతూ ఉంటుంది, టైం ఎంత అయిందో చూసావా, ఇంకా టిఫిన్ చేయవా అని అడుగుతూ ఉంటుంది. నాకు ఆకలిగా లేదమ్మమ్మ, ఆకలి చచ్చిపోయింది అని అంటూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి ఉండి, రాజ్ తెలిసి తెలియక మాట్లాడిన మాటల గురించి నువ్వు బాధపడుతున్నావా పిచ్చిదానా అని అంటూ ఉంటుంది. ఇంకా అపర్ణ ఉండి, ఇందులో నీ తప్పేముంది కావ్య, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా అదే అత్తయ్య, నేనెందుకు బాధపడాలి చెప్పండి, ఇందులో నేను చేసిన తప్పేముంది చెప్పండి, ఆయనతో తాళి కట్టించుకోవడం నేను చేసిన తప్ప చెప్పండి అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది. ఆయన ఎంత దూరం పెట్టినా ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన వెంటే ఉంటూ నేను చేసిన తప్పు ఏంటత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించాను కదా అత్తయ్య, గతం గుర్తుకు లేని ఆయనకు నేను మీ భార్యనని చెప్తే ఆయనకు ఎలాంటి ప్రమాదం వస్తుందో అని నేను చెప్పకుండా ఉన్నాను అత్తయ్య అని అంటూ
ఉంటుంది. ఆయనకు మళ్ళీ ఎలాంటి ప్రమాదం వస్తుందో అని భయంతో చెప్పకుండా ఉన్న అత్తయ్య అని అంటుంది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కారణంగానే నేను కడుపుతో ఉన్నా అని నేను ఈ నిజాన్ని ఆయనకి ఎలా చెప్పను అని అంటూ ఉంటుంది. అందుకనే కదా అత్తయ్య తనంటే నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఆయన ఎంత బాధపడతారని తెలిసినా కూడా నేను ఆ నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి ఆయనను చాలా బాధ పెట్టాను కదా అత్తయ్య అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇటు పక్కన యామిని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న టిఫిన్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా రాజ్ అయితే బయటికైతే వస్తాడు. ఇంకా యామిని వాళ్ళ అమ్మ ఉండి అల్లుడు టిఫిన్ చేతురా అని పిలుస్తూ ఉంటుంది. లేదంటే నాకు ఆకలిగా లేదు మీరు తినేసేయండి అని చెప్పి బయటికైతే వెళ్తాడు. ఇక యామిని కూడా బయటికైతే వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళమ్మ ఉండి నువ్వెటు వెళ్తున్నావు అంటే నేను బావతోటి మాట్లాడి వచ్చేస్తా మీరు తినేసేయండి అని చెప్పి బయటకైతే వెళ్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కోపంతో బాధతో అయితే బయట వచ్చి కూర్చుంటాడు. ఇంకా యామిని కూడా రాజు దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఏమైంది బావ తినడానికి కూడా రావట్లేదు, మూడ్ బాగాలేదా అని అడుగుతూ ఉంటుంది. అవును యామిని నాకు ఊకే కళావతి గారే గుర్తొస్తున్నారు, కళావతి గారి జ్ఞాపకాలే నాకు బాగా గుర్తొస్తున్నాయని అంటూ ఉంటాడు. నా జ్ఞాపకాల నుంచి ఎలా దూరం అవ్వాలి, ఎలా మర్చిపోవాలనేది నాకు అర్థం అవ్వట్లేదు యామిని అని చెప్తూ ఉంటాడు. నీకు అర్థం కాకపోయినా నీ బాధని ఎలా పోగొట్టాలో నాకు అర్థమైంది బావా అని చెప్పి నీకొకటి తీసుకొస్తాను బావా అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక తన ముందైతే మందు అయితే పెడుతుంది. ఏంటి యామిని నేను మందు తాగనని నీకు తెలుసు కదా, ఆయన ఎందుకు తెచ్చావంటే అవును బావ కావాలనే తెచ్చాను అని అంటూ ఉంటుంది. ఇప్పుడు నీ బాధకి పరిష్కారం ఈ మందే, ఈ మందు తాగు బావా అని చెప్తూ ఉంటుంది. ఆ కళావతి నిన్ను మోసం చేసింది బావా, నీతో కావాలని ప్రేమగా నటించింది, నీతో ప్రేమగా ఉన్నది, ఇవన్నీ అబద్ధాలే అని చెప్తూ ఉంటుంది. ఇంకా తన జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకొని ఒకసారిగా కోపం వస్తుంది రాజ్కి. ఇంకా తను తెచ్చిన మందునైతే తాగుతూ ఉంటాడు. తను నువ్వంటే ఇష్టం లేదని చెప్పేసింది, నువ్వు నాకు నచ్చలేదని చెప్పేసింది, నేను మోసం చేసింది బావా, ఇంకా తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని యామిని అంటూ ఉంటుంది. ఇక తనని గుర్తుకు చేసుకొని రాజు అయితే ఒకసారిగా మందు బాటిల్ అయితే తాగేస్తాడు. ఇంకా మందు తాగేస్తాడని సంతోషపడుతుంది యామిని. ఇంకా తను అన్న మాటలకి రాజు అయితే కొన్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. నేను ఫ్రెండ్గానే ట్రీట్ చేశాను, నేను ప్రెగ్నెంట్ని అని చెప్పిన మాటలన్నీ ఇంకా రాజు అయితే గుర్తుకు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. నేనే తప్పు చేశాను యామిని, కళావతి గారు నన్ను ఎందుకు కాదనుకున్నారు, నన్ను ఎందుకు వద్దనుకున్నారు అని అంటూ ఉంటాడు. తను నన్ను ఎందుకు మోసం చేసింది అని బాధపడతాడు. తనని నాకు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, తన కోసం చాలా ఆరాటపడ్డాను, తననే పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను, కానీ తను లాస్ట్కి నన్ను ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు అని ఇంకా తాగేసి కింద పడిపోతాడు. ఇంకా ఐ హేట్ యు కళావతి గారు, ఐ హేట్ యు అని ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఆ మత్తులో ఇంకా యామిని మీద అయితే పడిపోతాడు. ఇక యామిని ఉండి నువ్వు ఇలా నాకు దగ్గర అవుతావని తెలిసి ఉంటే నేను ఎప్పుడో నీకు రోజు మందు పోసేవాడిని కదా అని అంటూ ఉంటుంది. ఇంకా అలాగే తను తాగిన బాటిల్ని తీసుకొని తను రోడ్డు మీదకి అయితే వెళ్తాడు రాజ్. ఇంకా ఆ రోడ్డు మీద ఊగుతూ తూలుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకొక ప్లేస్ దగ్గర ఆగి ఈ ప్లేస్ బాగుంది కొంచెం సేపు పడుకుంటా అని ఇంకా రోడ్డు మీదనే ఇంకా మందు సీసా పక్కకు పెట్టి చెప్పులు తన తల కింద పెట్టుకొని ఇంకా రోడ్డు మీద అయితే పడుకుంటాడు. ఇంకా అటువైపుగా వస్తున్న కావ్య ఇంకా వాళ్ళ కార్ డ్రైవరు ఆ కార్ని అయితే ఆపేస్తాడు. ఏమైంది డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసావని కావ్య అడుగుతూ ఉంటుంది. ఎవరో మందు తాగి రోడ్డు మీద పడిపోయారు మేడం అని అంటూ ఉంటాడు. సరే నేను వెళ్ళి చూస్తాను, నువ్వు ఇక్కడే ఆగని చెప్తూ కావ్య అయితే కార్ దిగి బయటకైతే వెళ్తూ ఉంటుంది. ఇక తీరా రాజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా తను చూడదు అది రాజా కాదా అని. ఇంకా ఎవరండి మీరు, మీకు రోడ్ మీదనే దొరికిందా ప్లేస్ పడుకోవడానికి, ఇల్లు లేదా అని అంటూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే తీరా ఎంకల్కి తిరిగి చూస్తాడు. ఏ కళావతి గారు, మీరు రోడ్ మీద పడుకున్నా నా కళలోకి వస్తున్నారా అని అంటూ ఉంటాడు వెటకారంగా.
రామ్ గారు మీరేంటి ఇక్కడ పడుకున్నారు? మీకేమైంది? అని అంటూ ఉంటుంది. మీరు ఫస్ట్ లేవండి రామ్ గారు, ఇక్కడి నుంచి లేవండి అని అంటూ ఉంటుంది. ఏ కళావతి గారు, మీరు వద్దనుకున్నారు. ఇక నా గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు మీరు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. కా మీరు మిమ్మల్ని నేను కావాలని వదులుకోలేదు. మీరు ఇలా తయారవుతారని తెలిసుంటే నేను అసలుకి వదులుకోకుండా ఉండేదాన్ని అని అంటూ ఉంటుంది ఇన్నర్ వాయిస్‌తో. ఇంకా రాజ్‌నైతే లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను లేవడు. ఇంకా తీరా లేసాక ఇంకా కావ్యతో గొడవ పడుతూ ఉంటారు. మీరు నన్నెందుకు వదులుకున్నారు? వద్దనుకున్నారు. నేను చాలా ఇష్టంగా ప్రేమించాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను మిమ్మల్ని. మీరు నన్నెందుకు వద్దన్నారు చెప్పండి అని అంటూ ఉంటాడు. ఇక అటువైపుగా వెళ్తున్న ఒక స్కూటీ అబ్బాయినైతే తిడుతూ ఉంటాడు. మేము మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు వచ్చావురా? నిన్నెవడు పంపించాడు? ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడుతూ ఉంటాడు. ఇంకా అతను రాజదిక్కయితే చూసి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య రాజుగారు పదండి ఇంటికి వెళ్దామని అన్నప్పుడు రాజు ఇంకా కింద పడిపోతాడు. ఇంకా కావ్య ఒక కార్ డ్రైవర్ని అయితే పిలుస్తూ ఉంటుంది. లేదండి కావ్య గారు, నేను ఇక్కడనే పడుకుంటాను. మీరు వెళ్ళిపోండి. నాకు నిద్ర వస్తుంది. నేను రోడ్డు మీదనే పడుకుంటానని ఇంకా రోడ్డు మీదనే పడుకుంటాడు రాజ్. ఇంకా కావ్య డ్రైవర్ ఇంకా కావ్య రాజ్‌నైతే తీసుకొని ఇంకా కార్‌లో కూర్చోబెట్టి ఇంకా వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్తారు. ఇంకా రాజ్‌ని వాళ్ళ ఇంట్లో అయితే డ్రాప్ చేసి ఇంటికైతే వెళ్తూ ఉంటుంది కావ్య. రామ్ గారు ఇలా తయారవుతారని నేను అస్సలు అనుకోలేదని ఇంకా తను బాధపడుతూ ఉంటుంది. ఇంకా సీరియల్ ఇంతటితో అయిపోతుంది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమవుతుందో. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ.